హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త అండి. పోస్టల్ జీడిఎస్ మనకు తెలుసు. పోస్టల్ జీడిఎస్ ఉద్యోగాలు 10th అర్హతతో భర్తీ చేస్తారు. అంటే 10thలో వచ్చిన మెరిట్ ఆధారంగా మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంతవరకు కదా. కానీ ఇప్పుడు అర్హతను మార్చడం జరుగుతుంది. ఓకేనా. సో మనకు ముందు 10th ఉంది, ఇప్పుడు ఇంటర్ అర్హతగా చేయాలని చెప్పి చూస్తున్నారు. అలాగే ఇంతకుముందు ఎటువంటి ఎగ్జామ్ లేదండి ఈ ఉద్యోగాలకు. అందువల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే కరోనాలో చాలామంది 10thకు మంచి మార్కులు వచ్చాయి, సో వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయని చెప్పి. కానీ ఇప్పుడు దానికంటూ కూడా ఒక ఎగ్జామ్ పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారండి. సో ఎగ్జామ్ పెట్టి అందులో మెరిట్ వచ్చిన వాళ్ళకు మాత్రమే జాబ్ ఇచ్చేలాగా, అంటే నార్మల్గా అన్ని జాబులకు ఎలా అయితే ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారో అలానే ఈ పోస్టులకు కూడా చేయాలని చెప్పి మనకైతే వార్తలు అయితే వచ్చాయన్నమాట. సో దీని గురించి క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడిఎస్ ఉద్యోగాలు రాలేక 10thతో రావని, కరోనా వాళ్ళకే వస్తాయని బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్, ఇది ఒక మీకు మంచి శుభవార్త. వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ అలా రాగానే వెంటనే మీకు వీడియోస్ చేస్తున్నాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి అంటే మాకు ఒక ఎంకరేజ్మెంట్, మోటివేషన్ దొరుకుతుందన్నమాట వీడియోస్ చేయడానికి. తప్పకుండా లైక్ చేస్తారు కదా. ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందామండి. చూడండి, మనకు మే 28వ తారీఖున ఈ ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది అండి. సో వందితా కౌల్జీ, సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, డాక్ భవన్, న్యూఢిల్లీ 11001. ఓకేనా. సో ఈమెకైతే పెట్టడం జరిగింది. ఏంటంటే ప్రపోజల్ ఫర్ మాడిఫికేషన్స్ ఇన్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్, ఇంట్రడక్షన్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్టర్ సెలక్షన్. ఓకేనా. స్క్రీనింగ్ టెస్ట్ అంటే రిటర్న్ టెస్ట్ అనమాట. సో ఇది పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నారు. ఏమి ఇస్తున్నారు ఇక్కడ, ఏం చెప్తున్నారంటే, రెస్పెక్టెడ్ మేడం, దిస్ యూనియన్ సబ్మిట్స్ ద ఫాలోయింగ్ ప్రపోజల్ ఫర్ ఇంప్రూవింగ్ ద జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ టు ఎన్ష్యూర్ బెటర్ రిక్రూట్మెంట్ స్టాండర్డ్స్ అండ్ సర్వీస్ ఎఫిషియన్సీ అక్రాస్ ద డిపార్ట్మెంట్. సో ఈ యొక్క జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి, సో రిక్రూట్మెంట్ స్టాండర్డ్స్ పెంచడానికి, ఓకేనా, సో సర్వీస్ ఎఫిషియన్సీ పెంచడానికి, ఓకే, సో ఈ ప్రపోజల్ అయితే పెడుతున్నాము. ఏంటి, అట్ ప్రజెంట్ ఎలా ఉంది అంటే, ద సెలక్షన్ ప్రాసెస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మెకానిజం టు యాసెస్ ద బేసిక్ కాంపిటెన్సీస్ ఆఫ్ క్యాండిడేట్స్. ఇప్పుడున్న సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది అంటే, ఎలాంటి మెకానిజం లేదు. దేనికోసం ఆ మెకానిజం అంటే, ఒక క్యాండిడేట్ యొక్క కాంపిటెన్సీ ఎంత, అతని యొక్క అంటే ఆ జాబ్కు ఎంతవరకు సరిపోతాడు అని కొలచడానికి, అని తెలుసుకోవడానికి, యాసెస్ చేయడానికి ఎలాంటి మెకానిజం లేదు ఇప్పుడున్న సెలక్షన్ ప్రాసెస్లో. వి ప్రపోజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ స్క్రీనింగ్ టెస్ట్ 50 మార్క్స్ అండ్ 1 to 2 hours ఇన్ డ్యూరేషన్. ఇప్పుడు మేము ఏం ప్రపోజ్ చేస్తున్నామంటే, ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాలి అని చెప్పి మేము అనుకుంటున్నాము. అది ఎలా ఉంటుందంటే 50 మార్కులకు, అది 1 గంట లేదా 2 గంటల డ్యూరేషన్ అయితే ఉండేలాగా 50 మార్కులకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఇంట్రడక్షన్ చేయాలని చెప్పి మేము ప్రపోజ్ చేస్తున్నాము. టు బి కండక్టెడ్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ బిఫోర్ ఫైనల్ అపాయింట్మెంట్. సో ఇది మీరు ఈ ఎగ్జామ్ అనేది ఫైనల్ అపాయింట్మెంట్ కంటే ముందైనా పెట్టచ్చు, ఆర్ యాజ్ డీమ్డ్ సూటబుల్. ఎప్పుడైతే ఇది బాగుంటుందో అప్పుడు మీరు ఈ యొక్క ఎగ్జామ్ని పెట్టుకోవచ్చు. అంటే సపోజ్ ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎలా ఉందండి, సో మనము 10th మార్కులతో అప్లై చేస్తాము. ఒక ఆటోమేటిక్ జనరేటర్ సిస్టమ్, అంటే ఆన్లైన్లో సో సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ద్వారా క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అవుతారు కదా. అలా సెలెక్ట్ అయిన వాళ్ళకు ఒక స్క్రీన్ టెస్ట్ పెట్టండి 50 మార్కులకు, 1 గంట లేదా 2 గంటల మధ్య డ్యూరేషన్ ఉండేది. సో అలా మీరు సెలక్షన్కి ముందుగానే ఈ టెస్ట్ పెట్టి వాళ్ళు ఆ జాబ్కి సూటబులా కాదా అని సో మీరు చెక్ చేయండి. అలా పెట్టండి. లేదా యాజ్ డీమ్డ్ సూటబుల్. సో ఎక్కడ పెడితే అంటే, ఇలా మెరిట్ కాకుండా నోటిఫికేషన్ విడుదల చేసి, సో ఎవరైతే అప్లై చేస్తారో ఫస్ట్ వాళ్ళకు అంటే షార్ట్ లిస్ట్ చేసి, ఎవరైతే అంటే మేము షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్లకు రిటర్న్ ఎగ్జామ్ లాగా ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి ఎంపిక చేసుకోవడం, అది మీ ఇష్టం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి. దిస్ విల్ ఎన్ష్యూర్ మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ అమాంగ్ ది ఇన్కమింగ్ జీడిఎస్. ఓకేనా. సో దీనివల్ల ఏమవుతుందంటే, మినిమం స్టాండర్డ్స్ ఉందా లేదా అభ్యర్థికి, ఆ ఉద్యోగ అభ్యర్థికి,
సో ఆ ఉద్యోగం చేయడానికి మినిమం స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అర్థమవుతుంది. వి ఆల్సో ప్రపోజ్ అప్గ్రేడింగ్ ద మినిమం క్వాలిఫికేషన్ ఫర్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ టు 10+2. చూసారా ఇక్కడ మామూలుగా 10తో కదా ఇప్పుడు భర్తీ చేసేది, అలా కాదు, దీన్ని 10+2కి మార్చండి, అంటే ఇంటర్ అర్హతగా చెయ్యండి అని చెప్పి ఇక్కడ ప్రపోజ్ అయితే చేస్తున్నారండి. సో త్వరలోనే మనకు చాలా మార్పులు అయితే రాబోతున్నాయి జీడిఎస్ ఉద్యోగాలకు సంబంధించి. ఎవరైతే దీనిపైన ఆశ పెట్టుకొని ఉన్నారో సో వాళ్ళందరికీ ఇది ఒక శుభ పరిణామం అయితే చెప్పచ్చు. యాక్చువల్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ మార్పులు అయితే సహజమే. ఇంతకుముందు పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని మెరిట్ బట్టి ఇచ్చేవాళ్ళు అనమాట, ఇంటర్లో మెరిట్ బట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలానే సెలక్షన్ జరిగేదండి, సో మీకు తెలిసే ఉంటుంది. అయితే తర్వాత ఏం చేశారంటే దానికి ఎగ్జామ్ పెట్టడం జరిగింది, సింపుల్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత అది కూడా తీసేసి ఎస్ఎస్సిలో కలిపేశారు. ఇప్పుడు అది కూడా చేసి సిజిఎల్లో కలిపేశారు. అలా మార్పులు అయితే పోస్టల్ డిపార్ట్మెంట్లో వస్తూనే ఉంటాయి. కానీ మనకు జీడిఎస్లో చాలా సంవత్సరాల నుంచి ఇలా మెరిట్ బేస్డ్ సిస్టమ్ పెట్టి చాలామంది అభ్యర్థులు అయితే నష్టపోతున్నారు. ఎందుకంటే కరోనాలో చాలామందికి 10థ్లో అనుకోకుండానే మార్క్స్ అయితే 100కు 100 అయితే వచ్చాయి. దానివల్ల నిజంగా కష్టపడి చదివి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళైతే పాపం జాబులు లేక బాధపడుతున్నారు. సో ఇలా రావడం అయితే మంచి పరిణామమే, ఇది నా సొంత అభిప్రాయం మాత్రమే. సో మీరేమనుకుంటున్నారు కింద నాకు కామెంట్లో అయితే తెలియజేయండి. ఇది మంచి పద్ధతేనా, అంటే మంచి పరిణామమేనా కాదా అని చెప్పేసి. అలాగే వీళ్ళు ఏం రికమెండ్ చేస్తున్నారు ఇంకా, వి ఆల్సో రికమెండెడ్ సమ్ వెయిటేజ్ ఆర్ ప్రిఫరెన్స్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్. అంటే ఇప్పుడు మామూలుగా జీడిఎస్కి మనము ఆంధ్రప్రదేశ్ వాళ్ళమైనా తెలంగాణ వాళ్ళమైనా సో మనం వేరే రాష్ట్రాలకు కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ అనేది చదివి ఉంటే చాలా అని చెప్పేసి కదా, మీకు తెలుసు కదా. అలా కాకుండా లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, లేదంటే వెయిటేజ్ ఇవ్వండి. పర్టికులర్లీ దోస్ ఎడ్యుకేటెడ్ అండర్ ద సేమ్ స్టేట్ బోర్డ్ అండ్ హ్యావింగ్ లాంగ్ టర్మ్ రెసిడెన్స్ ఇన్ ద ఏరియా. సో ఏదైతే జాబ్స్ విడుదల అయ్యాయో అదే స్టేట్ బోర్డ్ నుంచి చదివైనా ఉండాలి, అలాగే లాంగ్ టర్మ్ అంటే వాళ్ళు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళై ఉండేట్టుగా, ఆ ఏరియా వాళ్ళై ఉండేట్టుగా, అలా ఉండేట్టుగా చూడండి అని చెప్పి. దిస్ విల్ ఇంప్రూవ్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ఫెమిలారిటీ విత్ ద కమ్యూనిటీ అండ్ బెటర్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్. దీనివల్ల ఏంటంటే సో మనకు ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది చాలా బాగా యాసెంట్ కానీ అంటే యాస కూడా చాలా బాగా వస్తుంది ఆ అభ్యర్థికి. అలాగే కమ్యూనిటీతో ఫెమిలారిటీ ఉంటుంది, అంటే లోకల్గా పెరిగిన అతనే కాబట్టి సో అతను వర్క్ కూడా బాగా చేయగలుగుతాడు. సో బెటర్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ బాగా డెలివరీ చేయగలుగుతాడు అని చెప్పేసి వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. అలాగే వీ సజెస్ట్ ఏ 3 స్టేజ్ బేస్డ్ ఇంప్లిమెంటేషన్. సో 3 స్టేజ్లో ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి సజెషన్ చేస్తున్నారండి. ఫస్ట్ ఏంటి అంటే నార్మల్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ షార్ట్ లిస్టింగ్. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసి సో షార్ట్ లిస్ట్ చేయడం, వచ్చిన అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేయడం, ఇది ఫస్ట్. సెకండ్ ఏంటి అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ టాప్ ర్యాంక్డ్ క్యాండిడేట్స్. సో వచ్చిన అప్లికేషన్స్లో టాప్ ర్యాంక్ ఉంటాయి కదా, అంటే మంచి మెరిట్ ఉంటుంది కదా, వాళ్ళకు స్క్రీనింగ్ టెస్ట్ అయితే పెట్టడం. సో ఆ తర్వాత థర్డ్ ఏంటంటే ఫైనల్ సెలక్షన్ బేస్డ్ ఆన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్స్. సో ఆ యొక్క ఎగ్జామ్లో వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉండేట్టుగా చూడండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఈ విధంగా 3 స్టేజ్ బేస్డ్ ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్పి వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. సో దీనివల్ల చాలా మార్పులు అయితే వస్తాయి. జీడిఎస్ ఆ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఆ యొక్క పనితీరు కూడా బాగా మెరుగవుతుంది అని చెప్పి వీళ్ళైతే మనకు చెప్పడం జరిగిందనమాట. సో మనకి ఇది మే 28వ తారీఖున ఆల్ ఇండియా గ్రామీణ్ డాక్ సేవక్స్ యూనియన్ AIGDSU ఓకేనా, సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ పదం నగర్ ఢిల్లీ వాళ్ళు, అంటే ప్రెసిడెంట్ బి వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ SS మహదేవయ్య గారు. సో వీళ్ళు ఎవరికి రాస్తున్నారండి, వందిత కౌల్జీ, సెక్రటరీ అంటామా, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ డాక్ బౌండ్ న్యూఢిల్లీకి అయితే వీళ్ళు ఈ ప్రపోజల్ అయితే ఆ యూనియన్ వాళ్ళైతే పెట్టడం జరిగింది అండి. మరి ఇది వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది మనకి ఇంకా క్లారిటీ లేదనమాట. ప్రస్తుతానికైతే వాళ్ళు ఈ విధంగా మార్పులు చేయాలని చెప్పి చెప్తున్నారు. మార్పు మంచిదే అండి. సో అయితే నాకైతే ఇందులో వాళ్ళు చేసిన మార్పులు అయితే బాగున్నాయి. కానీ ఒక్క చిన్న సజెషన్ ఏంటి అంటే మన వీడియో తరపు నుంచి, సో ఎవరికైతే టాప్ ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్ పెట్టకుండా అప్లికేషన్స్ తీసుకొని షార్ట్ లిస్ట్ చేసి వచ్చిన అప్లికేషన్స్ ఎవరైతే చేశారో షార్ట్ లిస్ట్ అయ్యారో, అంటే అన్నీ సూటబుల్గా వాళ్ళు చెప్పిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు రీచ్ అయ్యి అప్లికేషన్స్ ఉంటాయి కదా, అలాంటి
అలాంటి వాళ్ళని అందరినీ కూడా ఒక ఎగ్జామ్ లాగా కండక్ట్ చేసేలాగా ఉంటే బాగుంటుంది. అంటే టాప్ ర్యాంక్డ్ స్టూడెంట్స్కే కాకుండా సో ప్రతి ఒక్కరికి కూడా ఫీజు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో వచ్చిన మెరిట్ ఆధారంగానే సెలక్షన్ ఉంటే బాగుంటుందండి. అదొక్క మార్పు అయితే బాగుంటుంది. నేనైతే అనుకుంటున్నాను, అది నా అభిప్రాయం మాత్రమే. మీరేమంటారు కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే జీడీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు వీడియో రూపంలో చేస్తానండి. సో మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. ఓకేనా? మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మేము ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.